ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సో ఆంధ్రజ్యోతిలో మనకు ఒక వార్త కల్పిస్తూ ఉంది. సో ఆంధ్రజ్యోతిలో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే నాడు బేడీలు నేడు వెలుగులు అంటూ వార్త కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభోత్సవంలో చెంచులో బహుకరించిన నెమలి పింఛంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, దామోదర ఉత్తమ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు, మేం భూములు పంచడమే కాక ఉచిత సోలార్ పంపు సెట్లు ఇస్తున్నాం, కడుపు నిండా విషం ఉన్న వారికి సర్కార్ చేసే మంచి కనిపించదు, లబ్ధిదారులు గుర్తుంటే చాలు, సోషల్ మీడియాలో సన్నాసులు లెక్కకే కాదు, 12,600 కోట్లతో 2.70 లక్షల మంది రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ ఇక నాగర్ కర్నూలు జిల్లా మాచరంలో జల వికాసం పథకం ప్రారంభం, మంత్రులతో కలిసి స్వగ్రామంలో కొండారెడ్డిపల్లికి సీఎం, ఇక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు, పట్టు వస్త్రాల సమర్పణ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు బేడీలు వేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేడు అదే పోడు రైతులకు తాము భూములు పంచడమే కాకుండా ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇచ్చి పండ్ల తోటలు పెంచే అవకాశం కల్పిస్తూ ఇక ఇందుకోసము 12,600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలోని మాచారంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 27 మంది రైతులు పండ్ల తోటలకు ఇక సహకారం చేస్తామంటూ ఇటు గిరిజన విందు మాసప్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్లో ట్రైబర్ కెఫెటేరియా, ఇప్పట్లు, గారెలు, చపాతీలు సహా చిరుతిళ్ళు, తృణ చిరుధాన్యాల ఉత్పత్తులతో వంటకాలు, అక్కడే కొలువుదీరిన 11 జాతుల గిరిజన ఆలయాలు త్వరలో ప్రారంభమంట. గిరిజన విందు అంటూ మా వార్త కనిపిస్తుంది. గిరిజన విందు అంటూ మాసప్ ట్యాంకు తెలుగు సంక్షేమ భవన్లో ట్రైబర్ కెఫ్టేరియా పెడుతురేమో. ఇప్పలడ్లు, గారెలు, చపాతీలు సహా చిరుతిలన్నీ కూడా ఇక అక్కడ కొలువుదీరిన 11 జాతుల గిరిజన ఆలయాలు త్వరలో ప్రారంభమంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులంతా కూడా నాగర్ కర్నూలులోటువంటి మరి నాగర్ కర్నూలులోని అమరాబాద్కు సంబంధించినటువంటి అడవి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ అచ్చంపేటకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలోని మాచారంలో నిన్న ఈ ఇందిరా జల సౌర వికాసానికి సంబంధించి మరి నిన్న ప్రారంభించారు ఘనంగా. సో మరి ఇక్కడ ఏదైనా ముఖ్య ఉద్దేశము ఇందిరా సౌర గిరి జల వికాసానికి సంబంధించిందంటే ఇందిరా సౌర గిరి జల వికాసం అంటే ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఎక్కడైతే పోడు భూములు ఉంటాయో పోడు భూమిలో ఇప్పుడు విద్యుత్ కనెక్షన్స్ లేవు, అక్కడ మంచినీటి ఇబ్బందులు ఉంటాయి, సాగునీటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటి ఈ పోడు భూములు ఈ కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి ఈ గిరిజన చెంచు జాతికి సంబంధించినటువంటి ఇందిరా సౌర గిరి జల వికాసాన్ని అమలు చేస్తూ ఉంది. ఈ ఇందిరా సౌర గిరి జల వికాసం అంటే ఏంటంటే ఇందిరా సౌర అంటే ఈ సోలార్కి సంబంధించినటువంటి ప్యానల్స్ ఉంటాయి కదా, ఈ సోలార్ ప్యానల్స్ ఇవ్వడం. మరి గిరి అంటే కొండ, జల వికాసం అంటే ఇక జలం అంటే మీకు తెలుసు నీళ్ళు, వికాసం అంటే బ్రతుకు తెరువు. సో ఇట్లా ఇందిరా సౌర గిరి జల వికాసానికి సంబంధించి గవర్నమెంటే మరి చెంచులకు సంబంధించినటువంటి ఆ పోడు భూములలో సర్వే చేసి ఎక్కడ నీళ్ళు పడితే అక్కడ బోర్లు వేయించి ఆ నీళ్ళు పడ్డటువంటి ఆ బోర్ బావిలో బోర్లు ప్రభుత్వమే ఇచ్చి అక్కడ ఆ బోర్కు పవర్ కావాలి కదా, పవర్ అంటే ఈ సోలార్ ప్యానెల్ ద్వారా పవర్ అందించి మరి అక్కడ ఉన్నటువంటి ఆ పోడు భూముల్లో రైతులకు కూరగాయలు పండించుకోవాలన్నా పండ్లు ఇక పువ్వులు పండించుకోవాలన్నా మరి వాళ్ళకు డ్రిప్ సౌకర్యాన్ని కల్పించి ఇట్లా అన్ని రకాలుగా 100% సబ్సిడీతో మరి 12,600 కోట్ల రూపాయలతో వచ్చే 5 సంవత్సరాల పాటు 12,600 కోట్ల రూపాయలు మరి చెంచుల గిరిజన పోడు భూములకు కేటాయిస్తూ మరి 2.5 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు ఒక యూనిట్ లెక్క మరి ఈ ఇందిరా సౌర గిరి జల వికాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిన్న అమలు చేసింది. సో అమలు చేసేటటువంటి వార్త మనకు కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు బేడీలేస్తే పోడు రైతులకు బేడీలేస్తే మేము ఇవాళ వాళ్ళకు వ్యవసాయానికి సంబంధించి వాళ్ళ బతుకుదెరుకు సంబంధించి వాళ్ళ బ్రతుకుల వెలుగులు చూసే ప్రయత్నం చేస్తున్నామంటూ నిన్న ముఖ్యమంత్రి గారు ఇటు పొంగులేటి, సీతక్క, భట్టి, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ వీళ్ళంతా కూడా నిన్న కామెంట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్తని మనకు హైలైట్ కనిపిస్తుంది. 12,600 కోట్లతో 2.70 లక్షల మంది రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాసం
అమలు కాబోతున్నట్టు చెప్తా ఉన్నారు. చూద్దాం ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఒక ప్రయత్నం అయితే చేసింది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇట్లా చెంచుల గురించి, గిరిజన ఆదివాసీ బిడ్డల గురించి, అడవిలో బ్రతుకుతున్నటువంటి ఈ బిడ్డల గురించి పట్టించుకోలేదు. బట్ ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూముల పట్టాల పంపిణీ కావచ్చు, మరి పోడు భూముల్లో రైతులకు పంటలు పండించుకునేందుకు అనుకూలంగా అక్కడ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి కోసం దోహదపడడం కావచ్చు, ఇదంతా కూడా బాగా అనిపిస్తోంది. చూద్దాం ఇది నిజంగా ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఒక అద్భుతం. నిజంగానే గిరిజన గూడ తాండాల్లో ఉన్నటువంటి మరి చెంచు జాతికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు, పంటలు పండిస్తారు, కూరగాయలు, పూలు, పండ్లు అన్నిట్లలో వాళ్ళు కూడా మరి ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. బట్ సక్సెస్ కావాలని కోరుకుందాం మనం కూడా.